ప్రతి ఏటా కోట్లాది మంది భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుపతి వస్తుంటారు. కానీ తిరుపతి రైల్వే స్టేషన్ పక్కనే వెలిసిన వైశాల్యపరంగా తిరుపతిలోనే అతిపెద్ద ఆలయమైన శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రాశస్త్యం మీకు తెలుసా? స్వయంగా కలియుగ దైవమైన శ్రీవారికి అన్నగా భావించే గోవిందరాజస్వామి ఇక్కడ శయనముద్రలో ఎందుకు కొలువై ఉన్నారు? చోళరాజుల కాలంలో ఈ విగ్రహాన్ని సముద్రంలో ఎందుకు పడేశారు? రామానుజాచార్యులు ఈ ఆలయాన్ని ఎలా పునఃప్రతిష్ఠించారు? ఈ వీడియోలో ఈ చారిత్రక ఆధ్యాత్మిక రహస్యాలన్నింటినీ వివరంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీ గోవిందరాజస్వామి ఆలయ చరిత్ర 1000 సంవత్సరాల నాటిది. నిజానికి 12వ శతాబ్దానికి పూర్వం ఇక్కడ కేవలం శ్రీ పార్థసారథి స్వామి ఆలయం మాత్రమే ఉండేది. అయితే 1130 ప్రాంతంలో శైవ పక్షపాతి అయిన చోళరాజు 2వ కులోత్తుంగ చోళుడు చిదంబరం నటరాజ ఆలయ ప్రాంగణంలో ఉన్న గోవిందరాజస్వామి విగ్రహాన్ని తొలగించి సముద్రంలో పడవేయించాడు. ఆ సమయంలో అక్కడ అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తులను రక్షించి తిరుమలకు తీసుకువచ్చి శ్రీ రామానుజాచార్యులను ఆశ్రయించారు. తదనంతరం రామానుజాచార్యులు స్థానిక యాదవరాజు సహాయంతో నాటి కొండ దిగువ ప్రాంతంలో 1130 ఫిబ్రవరి 24న చిదంబరం నుండి తెచ్చిన విగ్రహ ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. ఈ విధంగా ఏర్పడిన అగ్రహారమే నేడు మనం చూస్తున్న తిరుపతి నగరంగా రూపాంతరం చెందింది. గర్భాలయంలో శ్రీ గోవిందరాజస్వామి వారు శేషతల్పంపై పడుకున్న శేషశయన యోగ నిద్ర ముద్రలో తూర్పు ముఖంగా భక్తులకు అద్భుత దర్శనమిస్తారు. స్వామివారి నాభి నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించగా పాదాల చెంత శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కొలువై ఉంటారు. కానీ స్వామివారు ఇక్కడ పడుకోవడానికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పురాణాల ప్రకారం శ్రీనివాసుడు మరియు పద్మావతి అమ్మవార్ల దివ్య వివాహం కోసం ధనాధిపతి అయిన కుబేరుడి నుండి అపారమైన సంపదను అప్పుగా తీసుకున్నారు. ఆ సంపదను భద్రపరిచే మరియు ఖర్చులను పర్యవేక్షించే బాధ్యతను స్వామివారి అన్నయ్యైన గోవిందరాజస్వామి తీసుకున్నారు. అలా వివాహ ఖర్చుల నిమిత్తం తెచ్చిన అపారమైన నాణేలను కుంచంతో కొలిచి అలసిపోయిన స్వామి ఇక్కడ కుంచాన్నే తలగడగా పెట్టుకొని విశ్రాంతి తీసుకుంటున్నారని భక్తుల నమ్మకం. ఆలయ ముఖద్వారం వద్ద గంభీరంగా నిలిచే 7 అంతస్తుల రాజగోపురం సుమారు 50 మీటర్ల ఎత్తుతో చూపరులను ఆకట్టుకుంటుంది. దీనిని 1628లో స్థానిక పాలకుడు మాట్ల అనంతరాజు నిర్మించారు. ఈ గోపుర అంతర్గత గోడలపై రామాయణం భాగవత ఘట్టాలను వివరించే అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయం వెలుపల ఉన్న సువిశాలమైన పవిత్ర కోనేరు యాత్రికులకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకు సుప్రభాత సేవతో తెరుచుకుంటుంది మరియు రాత్రి 9:30 ఏకాంత సేవతో ముగుస్తుంది. కాబట్టి తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి శ్రీవారి అన్నయ్యైన ఈ గోవిందరాజస్వామిని దర్శించుకోవడం అత్యంత శుభప్రదం. ఈ అద్భుతమైన ఆలయం గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక చారిత్రక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవిందా గోవిందా.